తెలంగాణకు రక్షణ కవచం బీఆర్ఎస్ఏనని, ప్రజా పోరాటంలో బీఆర్ఎస్ వెనక్కి తగ్గదని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. రాష్ట్ర ప్రయోజనాల సాధనకు బీఆర్ఎస్ ఒక్కటే మార్గమన్నారు. తెలంగాణ అస్తిత్వం, పరిరక్షణే తమకు ముఖ్యమని అన్నారు. ప్రజల అస్తిత్వం కోసం పనిచేయాలని సమావేశంలో నిర్ణయించామన్నారు. కేసీఆర్ పాలనలో తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలిచిందన్నారు. కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం సంక్షోభంలో కూరుకుపోయిందని కేటీఆర్ తెలిపారు. నాయకత్వంలో సమర్థవంతంగా భారతదేశానికి ఆదర్శంగా ఒక మార్గదర్శిలా నిలబడ్డ తెలంగాణ గత 14-15 నెలలుగా సంక్షోభంలో ఎట్లా తల్లడిల్లుతున్నదో ఇవాళ ఖచ్చితంగా మళ్ళీ ఒకసారి ప్రధాన ప్రతిపక్షంగా ఈ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాల్సిన బాధ్యత కూడా మా మీదనే ఉన్నది అని చెప్పి కూడా ఈ సమావేశం అభిప్రాయపడ్డది. తెలంగాణ కోసం జరిగిన త్యాగాలు, తెలంగాణ కోసం చేసిన పోరాటాలు ఇవేవి నిష్ఫలం కావద్దు అంటే, ప్రజల త్యాగాలు వృధా కావద్దు అంటే ఈ ప్రభుత్వాన్ని ఎండగట్టాల్సిన బాధ్యత ఖచ్చితంగా ఉన్నది అని చెప్పి కూడా సమావేశంలో అభిప్రాయం వ్యక్తమైంది. సాధించిన తెలంగాణని ఎన్నో రంగాల్లో కేసీఆర్ గారు అగ్రస్థానంలో నిలిపితే మరి చేతగాని కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఒక్క సంవత్సర కాలంలోనే మరి సంక్షోభంలోకి నెట్టిన పరిస్థితిని కూడా చాలామంది ప్రస్తావించడం జరిగింది. అందుకే తెలంగాణలో 430 మంది రైతుల ఆత్మహత్యలు, 57 మంది పిల్లలు గురుకులాల్లో చేసుకున్న ఆత్మహత్యలు, ఆటో డ్రైవర్లు 100 పైగా జరిగిన ఆత్మహత్యలు, వ్యాపారుల ఆత్మహత్యలు కూడా ఏవైతే చూస్తూ ఉన్నామో వీటన్నిటి గురించి కూడా చాలా వివరంగా చర్చ జరిగింది. కేసీఆర్ గారు, కేటీఆర్ గారు పాల్గొనలేదని పదే 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 పాడిందే పాటరనంటే అది చెప్తా ఉన్నాడు. నా ఎలక్షన్ అఫిడవిట్లో నా కులం లేదా? నాది ఏం తెలుసుకునేది? కొత్తగా ముఖ్యమంత్రి సంవత్సరం నుంచి అవుతూనే ఉన్నాడు నా మీద. ఏం కేసు పెట్టాలని నా గురించి తెలియదు ఏముంది? ఆయనకు ఆస్తుల వివరాలు ఉన్నాయి, నా కులం పేరు ఉన్నది, నా అన్నీ ఉన్నాయి. ఆయన దగ్గర లేనిదేం పాడైంది? అసెంబ్లీ స్పీకర్ అడిగితే ఆయన ముఖాన కొడతాడు. నేనేమంటున్నా అంటే చిల్లర మదాకులు చేయొద్దు. ముఖ్యమంత్రి అంటోడు ఈ చిల్లర మదాకులు చేయొద్దు. నీకు బీసీలో మీ చిత్తశుద్ధి ఉంటే 42% రిజర్వేషన్ ఎట్లిస్తావో చెప్పు. రాహుల్ గాంధీ ఏం చేస్తాడో చెప్పు. నీ పార్టీ ఏం చేస్తుందో చెప్పు. బీసీల మీద ప్రేమ ఉంటే 42% రిజర్వేషన్ ఇచ్చే మాట నిజమే అయితే ఎట్లా నీ కార్యాచరణ ఏందో చెప్పు. ఇంకొక మాట, ఇవాళ చాలా సిల్లీగా మాట్లాడుతున్నాడు. ఎట్లా సాధ్యమవుతుందని మాట్లాడుతున్నాడు. మరి ఎట్లా సాధ్యమవుతుందని ఎలక్షన్ల ముందు తెలియదా? కామారెడ్డి డిక్లరేషన్లో సిద్ధరామయ్య గారితో చెప్పించేటప్పుడు ఎట్లా సాధ్యమవుతుందని సోయలేదు ఆ రోజు. అంటే ఓట్ల కోసం ఏదైనా మాట్లాడచ్చు, బీసీలను మోసం చేయొచ్చు. ఇవాళ గద్దెనెక్కి కూర్చున్న తర్వాత మాత్రం ఎట్లా సాధ్యమవుతుంది? పార్టీ పరంగిస్తా. కాబట్టి ఇవన్నీ కూడా సమాజం మొత్తం గమనిస్తా. 8 మంది బీజేపీ పార్లమెంట్ సభ్యులు ఉన్నప్పటికీ 8 పైసలు కూడా మనకు బడ్జెట్లో వచ్చిన పరిస్థితి లేదు. 8 మంది బీజేపీ, 8 మంది కాంగ్రెస్, 2 పార్టీల ఎంపీలు ఉన్నప్పటికీ రాష్ట్రానికి దక్కింది మాత్రం గుండు సున్నా అనే విషయం కూడా చర్చకు వచ్చింది. ఏ రకంగా ఇవాళ ఆంధ్రప్రదేశ్లో 16 మంది ఎంపీలతో అక్కడ కేంద్రంలో భాగస్వాములుగా ఉన్న టీడీపీ వాళ్ళకి ఏ రకంగా లాభం జరుగుతున్నది, ఇవన్నీ కూడా చర్చకు వచ్చినాయి. ఏ రకంగా తెలంగాణ ప్రజలు కూడా తమ పాత్ర, బీఆర్ఎస్ అనే పార్టీ తమ ఇంటి పార్టీ ఢిల్లీలో ఉంటే ఖచ్చితంగా ఈ హక్కులను సాధించే దానిలో కానీ, పోరాటం చేసే దానిలో కానీ, కేంద్రం మెడలు వంచే దానిలో కానీ ఏ రకంగా గతంలో పోరాడింది మీరు చూసినారు. తప్పకుండా ఆ విషయంలో కూడా విస్తృతమైన చర్చ కూడా జరిగింది. ఇంకా